రష్యా నుంచి భారత్ రికార్డు స్థాయిలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. రోజుకు 2.8 మిలియన్ బ్యారెల్ల చమురు దిగుమతి అవుతోంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో చమురు అందుతుండడం ఇదే తొలిసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాల్లో జోగినీల నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస గౌరవం ఇవ్వలేదని, బోనాలతో వస్తున్న తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. మంత్రి హామీ ఇచ్చిన అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదన్నారు జోగినీలు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని మాతంగి స్వర్ణలత తీవ్ర స్వరంతో చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి భవిష్యవాణిలో ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అడ్డొచ్చిన వాళ్లను తన కాలి కింద నలిపేస్తారని హెచ్చరించారు. బోనాల వేడుకలకు ప్రజలు ఊహించని విధంగా రావడంతో కాస్త ఒత్తిడి జరిగిన మాట వాస్తవమని మంత్రి పొన్నమన్నారు. భవిష్యత్తులో జోగినీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు పొన్నం. జోగినీలకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ సియా గోయల్ పై ఒక వ్యక్తి అభ్యంతరకర పోస్టు పెట్టాడు. సియా గోయల్ ను తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేరళలో గత 3 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 11కు చేరింది. మరో 10 మంది గల్లంతయ్యారు. అయోధ్యలో ఉలిక్కిపడే సిచ్యువేషన్. రాజర్షి దశరథ్ అటానమస్ మెడికల్ కాలేజీలో బాంబును ఎలా తయారు చేయాలో పిన్ టు పిన్ రాసుకున్న ఒక పేపర్ దొరికింది. కాలేజీలోని ఎక్స్రే రూమ్ నుంచి హ్యాండ్ రైటింగ్ పేపర్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు లెక్చరర్స్. మహిళల ఆసియా కప్ 2026 కోసం టీమిండియా రేపు రెడీ అవుతోంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మందరాన వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిశాయి. ఈసారి క్రీడల్లో భారత ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ మొత్తం 39 పథకాలను సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పథకాలున్నాయి. పాకిస్తాన్లో కబాల్ పట్టణంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతి ర్యాలీని సూసైడ్ బాంబర్ టార్గెట్గా చేసుకున్నాడు.